జూమ్ సెక్షన్‌లో ఉన్న ఆత్మ బంధువులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఎందుకంటే ఈ ప్రతిరోజు గూడా మనం సేవకు ఎంతో అంకితమైన మాస్టర్‌ల యొక్క ఆ సేవా తత్పరుల యొక్క అనుభవాలు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఖమ్మం శ్రీనివాసరావు గారు మరి పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్న మాస్టర్ అండి. ఆయన యొక్క అనుభవాలు పంచుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. మీ యొక్క అనుభవాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. పిరమిడ్ మాస్టర్స్ అందరికి కూడా ఆత్మ ప్రణామాలు. జూమ్లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరికి కూడా ఆత్మ ప్రణామాలు. నా పేరు చల్లా శ్రీనివాసరావు అండి. పిరమిడ్ సేవాదల్ ఖమ్మం జిల్లా కన్వీనర్. ఈ పిరమిడ్ సేవాదల్ కన్వీనర్గా బాధ్యతలు అంటే ఇది పదవి కాదు కానీ ఒక బాధ్యత, నాకు పనిచేసే బాధ్యతను అప్పగించినటువంటి పరమేశ్వర రెడ్డి గారు, భూపతిరాజు గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆధ్వర్యంలో వారికి కూడా వందనాలండి. మేడం, నేను 2018లో నేను ధ్యానంలోకి వచ్చానండి. నేను 2018లో ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ధ్యానం చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ధ్యానంలోకి రావడం జరిగింది. నాకు ధ్యానంలోకి వచ్చేటప్పటికి అప్పటికే నాకు కొంచెం సేవాభావం ఎక్కువ ఉండేది. ధ్యానం చేస్తూ చేస్తూ కొంచెం ధ్యానంలో నాకు కొంచెం మంచి మంచి అనుభవాలు రావటము, ఈ అనుభవం ద్వారా నేను ఇంకా ధ్యానంలోకి ఇంకా ఎక్కువగా ఆ, విస్తృతంగా ధ్యాన ప్రచారం చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతోటి నేను ధ్యానంలోకి ఎక్కువగా ఆ, ప్రవేశించడం జరిగిందండి. ఈ ధ్యానం చేస్తుంటే నాకు ఒకలాంటి ఆనందం ఉండేది, బాగా సంతోషం ఉండేది. ఎట్లా అంటే ఆ, ధ్యానం చేయకముందుకు నా లైఫ్ అంతా ఒక డిఫరెంట్గా ఉండేది. అలాంటి ఆందోళన, ఏదో కోల్పోయినట్టుగా అలా ఉండేది నాకు. కానీ ఆ ధ్యానం చేయకముందుకు ఎలా ఉండేదంటే ఏదో మనం ఏం తింటానో తెలియదు, ఆ, ఏ ఎప్పుడు తింటానో తెలియదు, ఎంత తింటానో తెలియదు, ఏం పని చేస్తున్నావో తెలియదు, అట్లా ఉండేది. ధ్యానం చేస్తుంటే 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 నాకు కంప్లీట్గా నా అలవాట్లు, నా మాట విధానము, నా వ్యవహారం చేంజ్ అయిపోయిందండి. నాకు ఎవరేం చెప్పలేదు ఇవన్నీ ఇట్లా మార్చుకోవాలి, ఇట్లా ఉండాలి అని కూడా నాకు ఏం చెప్పలేదు. నేను ధ్యానం చేస్తుంటే చేస్తుంటే ఆటోమేటిక్గా నా మాట తీరు కూడా మారిపోయింది, నా వ్యవహారం మారిపోయింది, నా భోజన వ్యవహారం మారిపోయింది. అట్లా నాకు ఒకలాంటి మంచి ఆనందంగా ఉండేది, సంతోషంగా గడుపుతున్నాను నేను. అంతకుముందు ఎట్లా ఉండేదంటే ఒక భయం లాగా, ఆందోళన లాగా, లేకుంటే ఇంకేదో ఉన్నది ఇంకేదో ఉన్నది అని ఎటో పరిగెత్తటం అట్లా ఉండేది. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అనిపించింది అంటే ఇంకేం లేదు, ఉన్నదంతా నా దగ్గరే ఉన్నది. ఇది దీన్ని గనక నేను ఈ ఈ ధ్యానంలోనే దీన్ని గనక నేను వెతుక్కుంటే నాకు ఇంకెక్కడ బయట ఏం అవసరం లేదని చెప్పేసి అని ఈ ధ్యానం కార్యక్రమానికి బాగా అంకితం అయిపోయినట్టుగా ఉండి నేను కంప్లీట్గా పాత జీవితాన్ని మొత్తం కంప్లీట్గా పక్కకు పెట్టేసినట్టు అయిపోయింది. పక్కకు పెట్టేసి కంప్లీట్గా ధ్యానంలో ఉండి ఆ, ధ్యాన ప్రచారానికి చేయాలని చెప్పేసి ఒక మంచి ఆలోచన వచ్చేసి 2019 నుంచి కూడా నేను ఎక్కువగా బాగా ధ్యానం చేయటము, శాకాహారిగా మారిపోవటము, ఆ, ధ్యాన ప్రచారం చేయాలని చెప్పేసి అని బాగా ఆలోచనతోటి ఎక్కడ ధ్యానం క్లాస్ జరిగినా కానీ తప్పనిసరిగా ధ్యానం క్లాస్కి వెళ్ళేవాడిని. ఎక్కడ ఖమ్మం జిల్లాలో కానీ ఇంకా పక్కన ఎక్కడైనా జిల్లాలో కానీ ఎక్కడైనా శాకాహార ర్యాలీ జరిగితే శాకాహార ర్యాలీకి వెళ్తూ ఉండేవాడిని. అట్లా వెళ్తుంటే వెళ్తుంటే నాకు ఇంకా ఎక్కువగా సేవ చేయాలని ఉండేది. సేవ చేయాలంటే ఎలా చేయాలో కూడా, ఎట్లా ముందుకు వెళ్ళాలి ఏంటిదని చెప్పేసి అని సీనియర్ మాస్టర్ల వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క అనుభవాలను తీసుకుంటూ నేను మెల్లమెల్లగా మెల్లమెల్లగా నేను నేను తెలుసుకున్నటువంటి ధ్యానాన్ని అందరికీ పంచాలని చెప్పేసి అని ముందుగా ఒకరికి ఇద్దరికి ధ్యానం చెప్పుకుంటూ నేను తెలుసుకున్నదే కొద్దిగా ఆ కొంచెం కూడా నేర్పాలని చెప్పేసి అనే ఆలోచనతోటి అందరికీ ధ్యానం చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్తూ ఉండేవాడిని. తర్వాత ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కానీ ముందుండి ఆ కార్యక్రమంలో నేను ముందుండి అందరికీ పనులు చేసేవాడిని. ఏం పని అంటే ఆ పని. ఒక మెడిటేషన్ సెంటర్కి వెళ్ళినా కానీ అక్కడ ఆ పని చేయటము, ఎక్కడైనా ధ్యాన కార్యక్రమం జరుగుతుంటే అక్కడ ఉండి పనులు చేయటము, అట్లా ఊరికే నాకు ఉండాల, ఉట్టిగా కూర్చొని ఏదో ధ్యానం చేసుకొని రావటము, లేకుంటే ఏదో నా పని అయిపోయింది కదా అని చెప్పేసి నేను రావటం అట్లా ఉండకపోయేవాడిని స్టార్టింగ్ నుంచి కూడా.
అట్లా నాకు కొంచెం పని చేయటం ఇష్టం, ఆర్గనైజ్ చేయటం ఇష్టం బాగా. ఏదో నా కార్యక్రమం అయిపోయింది, నేను ధ్యానానికి వచ్చిన, లేకుంటే ధ్యానం క్లాస్కి వచ్చిన, వాళ్ళు ఏదో చెప్పిండ్రు, అక్కడ ఏదో పెట్టిండ్రు, అది తిన్నాము, ఇంటికి పోయినాము. అది నాకు ఉండకపోయేది ఆ భావం. నేను ఏదో నాకు పని చేయాలి, ఉట్టిగా ఎందుకు ఉండాలి అనేది నాకు బాగా అట్లా అనిపించేది. అట్లా ఆ పనులు చేసుకుంటూ అసలు ఉంటుంటే నాకు ఇంకా ఇంకా కొంచెం ఎక్కువగా పని చేస్తే బాగుండు, ఏం పని చేయాలి ఏంటిది అనేది నాకు బాగా అర్థం అయిపోయేది. అట్లా చేస్తుంటే ఆ, ప్రతి శాకాహార ర్యాలీకి కూడా నేను వెళ్తూ నాతో పాటు ఒక నలుగురిని తీసుకుపోయేవాడిని. నలుగురిని తీసుకుపోయి ఆ శాకాహార ర్యాలీలు కూడా చాలా గొప్పగా జరగటానికి ఇంకా బాగా ఉత్సాహంగా పాల్గొని దాన్ని అందరిని ఎంకరేజ్ చేస్తూ లైన్ మెయింటైన్ చేయమని చెప్పేసి అనటం, బ్యానర్లు తీయటము, ప్లై కార్డ్స్ తీయటం, ఇట్లా వర్క్ చేస్తుండేటాను. అలాంటి క్రమంలో నాకు ఇంకా ఎక్కువగా ఈ సేవాభావం ఎక్కువగా ఉండటం వల్ల నేనేం చేసిందంటే, నాతో పాటు ఒక నలుగురిని, అంటే మంచి ఒక వాళ్ళు నాతో పాటు నా అంత సమానంగా వాళ్ళు కూడా సేవ చేయాలి, వాళ్ళు కూడా ధ్యాన ప్రచారం చేయాలని ఉన్నారు కనుక వాళ్ళు నాకు కనెక్ట్ అయిపోయారు. ఒక నలుగురు నాతో పాటు కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళని తీసుకొని మెల్లమెల్లగా నేను ధ్యాన ప్రచారం స్టార్ట్ చేసిన. నా సొంతంగా నేను ఒక వ్యాన్ కొనుక్కున్నా అండి. వ్యాన్ కొనుక్కొని నాతో పాటు ఆ, ఒక నలుగురిని తీసుకున్నాం. చిన్న చిన్న పల్లెటూళ్ళకి వెళ్ళటము, ధ్యాన ప్రచారం చేయటము, శాకాహార గురించి చెప్పటము, ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు అట్లా చేస్తూ వెళ్ళేవాడిని. ఈ మధ్యలో ఆ, 2025 నవంబర్లో భూపతిరాజు గారు నాకు ఖమ్మం జిల్లా పిరమిడ్ సేవాదళ కన్వీనర్గా నాకు ఇవ్వటం జరిగింది. ఆ బాధ్యతని ఒక పదవిగా కాకుండా, అది పదవిని నేను అనుకోను, ఎందుకంటే నాకు ఇంకా బాధ్యత తీసుకొని పనిచేయాలని ఉన్నది కనుక నా స్వభావం యద్భావం తద్భవతి. ఆ ఆ ఆలోచన నాకు ఉన్నది కనుక నాకు ఆ బాధ్యత వచ్చిందేమో అని చెప్పేసి అని నేను చాలా సంతోషంగా ఆ బాధ్యతను స్వీకరించినాను. స్వీకరించేసి నేను మా టీం, అంటే ఒక టీం లాగా ఏర్పాటు చేసుకున్నా. ధ్యాన ప్రచార టీం ఒక ఆరుగురం కలిసేసి ఒక టీం లాగా ఏర్పాటు చేసుకొని బాగా నేను ఏం చేసేవానంటే అండి, చిన్న చిన్న విలేజ్లకు ఇప్పటికీ కూడా కొన్ని విలేజ్లలో ధ్యానం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. అలాంటి విలేజ్లకు వెళ్ళేసి మేము ధ్యాన ప్రచారం చేస్తుంటాం. వాళ్ళకి అసలు ధ్యానం నేర్పిస్తాం రా అంటే, మెడిటేషన్ నేర్పిస్తాం రా అంటే, ధ్యానం నేర్పిస్తాం అంటే ఏంటి అనే స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. ఇంకా ఉన్నారు చాలా మంది. బాగా మనం చేయాల్సిన పని తక్కువ చేస్తున్నాము, చాలా ఇంకా ఎక్కువ చేయాలి. ఎంత చేసినా కానీ, మన జీవితకాలం చేసినా కానీ, మనం ఉండే ఏరియాలో కూడా మనం ధ్యాన ప్రచారాన్ని కంప్లీట్ చేయలేం. అంత వర్క్ ఉన్నది మనకి. ఆ వర్క్ మేము ధ్యాన ప్రచారం చేస్తుంటారు. ఇంకా ధ్యానం అంటే తెలియని వాళ్ళు ఇంకా కోటాను కోట్ల మంది ఉన్నారు. మనం ఇంకా చాలా తక్కువ చేసినమైంది ఇంత, అంటే ఇంకా చేయాల్సిన పని చాలా ఉందని చెప్పేసి అని విస్తృతంగా ధ్యాన ప్రచారం చేయాలని ఒక ఆలోచన పట్టుకొని ఆ, ప్రతి వారంలో 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం మేము. కార్యక్రమాన్ని పెట్టుకొని ధ్యాన ప్రచారానికి వెళ్ళే వాళ్ళము. విలేజ్లలో ఎక్కడ కనిపిస్తే అక్కడ బజ అది వీధియా లేకుంటే ఇల్లా అని తెలియదు. మా దగ్గర ఉన్నటువంటి పాంప్లెట్ ఇవ్వటము, వాళ్ళకు ధ్యానం గురించి చెప్పటము, రోజు ఇలా ధ్యానం చేసుకోండి అని చెప్పటము, అట్లా ధ్యాన ప్రచారం చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఈ మధ్యలో స్కూల్స్ బాగా అటెంప్ట్ చేసినాము. ఎందుకంటే పిల్లలకు మనం ఇప్పటి నుంచే ధ్యానం నేర్పించడం వల్ల, ఎందుకంటే మనకు చాలా లేటుగా ధ్యానం తెలిసింది. నాకు 55, 56 సంవత్సరాలకు ధ్యానం తెలిసింది నాకు. కానీ అదే నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో అనుకునేవాడిని, నాకు గనక ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ధ్యానం తెలుసుంటే ఇంకా నేను ఎంత సేవ చేసేవాడిను అని ఒక ఆలోచన వచ్చింది నాకు. అందుకని ఏం చేస్తున్నా అంటే, చాలా మంది అందరూ మాస్టర్లు చేస్తుండ్రు, కానీ నాకు కూడా వచ్చింది ఆలోచన, పిల్లలకి ఇప్పటి నుంచే మనం ధ్యానం నేర్పిస్తా ఉంటే వాళ్ళు ఎట్లా ఉంటారంటే, వాళ్ళు 14, 15 సంవత్సరాల వయసు నుంచే వాళ్ళు ధ్యానం చేసుకుంటే 7 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసు నుంచే వాళ్ళకి ధ్యానం నేర్పిస్తా ఉంటే, వాళ్ళు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చేవరకు ఒక మంచి మాస్టర్గా తయారైపోతారు వాళ్ళు. వాళ్ళు చదువుకోవటం కానీ, చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఎలాంటి భయం లేకుండా వాళ్ళు చక్కగా వాళ్ళ జీవితాన్ని గడుపుకుంటూ ధ్యానంలో ఉన్నారంటే వాళ్ళు చెడు అలవాట్లకు కూడా దూరంగా ఉంటారు. వాళ్ళ ఆ, కుటుంబ వ్యవస్థని కూడా మంచిగా చూసుకోగలుగుతారు అనే ఉద్దేశంతో చాలా స్కూల్స్ దగ్గర దగ్గర 22 స్కూళ్ళల్లో మేము ఇప్పటికీ ధ్యానం చెప్పిందండి పిల్లలకి. 22 స్కూళ్ళల్లో
నేను కాదు, నాతో పాటు వచ్చినటువంటి ఒక ఐదుగురు పిల్లలు, వాళ్ళు కంపల్సరీ ఎప్పుడంటే అప్పుడు నాతో పాటు వచ్చేవాళ్ళు. వాళ్ళకి ముందుకు నేను వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే నాకు మంచి సపోర్ట్ ఇస్తుండ్రు వాళ్ళు. మేము ఇప్పుడు రాము, మేము రాము, మాకు అవసరం లేదు అనకపోయేటోళ్ళు. వాళ్ళు కూడా మంచి సేవాభావంతో మేము ధ్యాన ప్రచారం చేయాలి, శాకాహారం గురించి చెప్పాలని చెప్పేసి అని వాళ్ళు ఎంత పట్టుదలతో ఉంటారంటే, సార్ మేము ఎప్పుడైనా మీరు ఎప్పుడు పిలుస్తాం మేము అప్పుడు వస్తాం, వెళ్దాం పదండి అని అంటారు వాళ్ళు. వాళ్ళకు నేను ఎంత కృతజ్ఞత చెప్పినా కానీ తక్కువే. ప్రతిసారి మనకి ఏం చెప్తున్నాడు అంటే, పని నువ్వు చెయ్యి, కృతజ్ఞత వేరే వాడికి చెప్పాను, క్రెడిట్ వేరే వాడికి ఎప్పుడు కృతజ్ఞత భావంతో చెప్తున్నాడు. పని నేను ఎప్పుడు చేసినా నేను ఎప్పుడు అనుకోను నేను. ఎందుకంటే నాకు పని చేసే అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చింది కనుక, ఆ ప్రచారం చేసే అవకాశం వచ్చింది కనుక నేను ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నా. వాళ్ళు నాతో పాటు వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వచ్చేసి వాళ్ళ కుటుంబంలో అన్ని చక్కబెట్టుకొని, కుటుంబంలో అందరి పర్మిషన్ తీసుకొని వచ్చేసి నాతో పాటు ధ్యాన ప్రచారం చేస్తున్నట్టు వారికి ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్న స్కూళ్ళల్లో మంచి మంచి కొన్ని స్కూళ్ళల్లో ఇప్పుడు ఆ, నేను జిల్లా కన్వీనర్ అయిన తర్వాత మా ఖమ్మం జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. ఈ 21 మండలాలకి నేను 11 మంది, అంటే మా 11 మంది మండల కన్వీనర్లను పెట్టగలిగిన. ఎందుకు పెట్టగలిగిన అంటే ఉన్నారు మాస్టర్స్, కానీ మనకు ఎట్లా అంటే పని చేసే వాళ్ళు కావాలి, సేవాభావం ఉన్న వాళ్ళు కావాలి. ఎవరిని పడితే వాళ్ళని ఏదో పెట్టేసిన, నేను మండల కన్వీనర్ పెట్టినా అని చెప్పి పేర్లు చదివితే అక్కడ పని కాదు అది. మనకు సేవాదల్లో ఎలా ఉండాలంటే, మనకు క్వాంటిటీ కాదు క్వాలిటీ కావాలి. పని చేసే పని చేసే విధానం కావాలి, క్వాలిటీ కావాలి. కానీ క్వాంటిటీ ఎందుకు? ఇప్పుడు ఉంటారు 100 మంది ఉంటారు, మనకు సేవ చేసే వాళ్ళు కావాలి కదా. 10 మంది సేవ చేసే వాళ్ళు ఉంటారు, 100 మందితో సమానం వాళ్ళు. 100 మంది ఉంటారు సేవ చేసే 100 మంది ఉన్నామని చెప్పేసి సంఖ్య చెప్పుకోవడానికి ఉంటారు. కానీ 100 మంది తోటి పని అవుతుందా లేదా, వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ పని చేస్తున్నారు, వాళ్ళు ఎంతవరకు ఏ పని చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అది పని చేసే వాళ్ళు 10 మంది ఉంటారు, 100 మంది ఈజీగా పని చేస్తారు. అట్లా నేను సేవాదల్లో అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, క్వాంటిటీ కాదు, మనకు క్వాలిటీ కావాలి. పని చేసే మాస్టర్ కావాలి మనకి. ఈ పని చేసే మాస్టర్ కనుక ఒక అంకిత భావంతో కనుక ఈ సేవాదల్లో పనిచేస్తే, ఈ సేవాదలు ఇంకా విస్తృతంగా దీన్ని పటిష్టం అయిపోతుంది. ఇది ఎట్లుండాలి? ఒక అంకిత భావంతో ఉండాలి, ఒక దృఢ సంకల్పంతో పనిచేయాలి. సేవాదల్లో ఇది నా పని, నా ఇంటి పని, ఇది నా బాధ్యత. ఇది పత్రిసారు ఇది మనకు గొప్ప చెప్పిండు ఈ బాధ్యత. పత్రిసారు చాలా విధాలుగా చెప్పిండు: ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, మౌనము, సేవ. సేవ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే, కొంచెం మౌనంలో ఉండి సేవ చేయాలి. ఏదో సేవ చేస్తున్నాం కదా అని చెప్పేసి అని హడావుడి పడుకుంటా, ఏదో మాట్లాడుకుంటా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఆ సేవ ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, మేము ధ్యానం చేస్తున్నాం, ముక్తి మార్గంలో ఉన్నాం అనుకుంటారు. ముక్తి మార్గంలో కాదు. పత్రిసారు ఎంతమందికి సేవ చేసి ఉంటాడు? ఆయన చేసిన దాంట్లో మనం కనీసం ఒక్క ఎంత హాఫ్ 0.5% కూడా మనం చేయట్లేదు సేవ. ఆయన చాలా సేవ చేసిండు అందరికి, ఎంతో మందికి. కానీ మనం కొంచెం చేసేసి ఎంతో చెప్పుకుంటా అంటాను చాలా మంది. అట్లా సేవాభావం ఉండి మనం ఇంకా ఎక్కువగా దీన్ని ధ్యాన ప్రచారము, శాకాహార ర్యాలీని ముందుకు తీసుకుపోవాలి. తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో మన పరమేశ్వరరెడ్డి గారు ఏం చేశారంటే, ఒక మండల కన్వీనర్ ఎవరైతే ఉన్నారో కొన్ని స్కూల్స్ని, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి, వాళ్ళకు దగ్గరలో ఉన్నటువంటి ఆ స్కూల్స్ని, భూపతిరాజు గారు, పరమేశ్వరరెడ్డి గారు చెప్పినటువంటి మాట ఇది. మనకు మీ మండల కన్వీనర్ ఇంటి దగ్గర కానీ కొంచెం పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఉన్నదో ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకోండి. అడాప్ట్ చేసుకొని ప్రతిరోజు వెళ్ళి ఆ స్కూల్లో ధ్యానం చెప్పడానికి మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి నాకు వాళ్ళు ఒక సలహా చెప్పడం జరిగింది. సలహా చెప్పడం వల్ల ఇక్కడ మాకు దగ్గరలో ఉన్నటువంటి కారపల్లి మండలం, కస్తూర్బా గాంధీ కళాశాల అండ్ పాఠశాల 2 ఉంటాయి, దాంట్లో మిక్సింగ్. అది పూర్తిగా బాలికలది. అది అక్కడ ఆ కారపల్లి మండలంలో స్వరాజ్యలక్ష్మి గారని చాలా మంచి సేవాభావం కలిగిన వాళ్ళు, మంచి ధ్యానం బాగా చేస్తారు, శాకాహారం ర్యాలీలు కానీ మంచిగా పెట్టిస్తూ ఉంటారు. ఆ మేడం తోటి ఒక 2 వారాల క్రితం మేడం నాకు ఫోన్ చేసేసి, సార్ ఇక్కడ రండి, నేను ప్రతిరోజు వెళ్ళి ఈ స్కూల్లో నేను ధ్యానం చెప్తా, మీరు వచ్చి స్టార్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అట్లా ఉండాలి.
అంకిత భావంతో ఉంటే అది పని అయిపోతుంది. అది అప్పుడు ఆ కారేపల్లి వెళ్ళి నేను స్కూల్స్ ధ్యానం ఒక 10 నిమిషాల ధ్యానమే స్కూల్లో. 9 గంటలకు మాకు ప్రిన్సిపాల్ గారు టైం ఇచ్చారు. మీరు 9 గంటలకు వచ్చి స్టార్ట్ చేస్తే పర్లేదు, ఎందుకంటే ప్రేయర్ అయిపోగానే మీకు 15 నిమిషాలే టైం ఇస్తామని చెప్పి. ఆ 10 నిమిషాల ధ్యానం కోసం నేను 50 కిలోమీటర్లు పోయి వచ్చాను బండి వేసుకొని. అంటే గొప్ప అని కాదు, మనం ఆ సేవాభావం ఉంటే మనం ఎంత దూరం వెళ్తాము. అట్లా వెళ్ళి ఆ స్కూల్లో ధ్యానం చెప్పి ఆ రోజు స్టార్ట్ చేసి వచ్చినండి. మేడం ఈరోజు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు స్కూల్లో ఉంటారు. నేను ఆ మేడం చాలా కృతజ్ఞత చెప్తున్నాను. నేను వెళ్ళేసేసి ప్రేయర్ అయిపోగానే 10 నిమిషాలు ధ్యానం చేపించేసి వచ్చేస్తారు. అట్లా ఇంకొక మేడం ఉన్నారు, ఖమ్మం జిల్లాలోనే కూసుమంచి మండలం. కూసుమంచి మండలానికి ఆ అమ్మాయిని రూపా గారు అని, భానువతు రూపా గారు. ఆ అమ్మాయి కూడా మంచి పట్టుదలతో పనిచేస్తారు, సేవాభావం ఉంటుంది, ప్రచారం చేస్తారు, శాకాహార ర్యాలీలు చేస్తారు. విస్తృతంగా మంచిగా ఎక్కడికంటే అక్కడికి ఏ ప్రోగ్రామ్స్కైనా వస్తూ ఉంటారు. ఆ అమ్మాయికి నేను ఒక 2-3 వారాల క్రితం చెప్పిన, అమ్మ నువ్వు ఇక ఎట్లయినా చేసేసి ఒక ధ్యాన కేంద్రాన్ని నడపాలి ఈ మండలంలో. ప్రతి వారం హ్యాపీ సండే కార్యక్రమం పెట్టి ఒక ధ్యాన కేంద్రాన్ని నడపాలి. అది నువ్వు చేయగలుగుతావు అంటే నేను చేస్తా సార్, నాకు మీరు సపోర్ట్ ఇస్తే నేను చేస్తా అని చెప్పేసి అన్నది. అట్లా వారి ఊరికి వెళ్ళి అదని చూసి ఆ ఇల్లు గినక అన్ని మొత్తం ఎట్లా ఉండదని చూసి ఒక 2 వారాల క్రితము అక్కడికి వెళ్ళేసి ప్రతి వారము హ్యాపీ సండే కార్యక్రమం పెడతా అని చెప్పేసి అని పెట్టాలని చెప్పేసి నా అమ్మాయికి ఎంకరేజ్ చేసి ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి వచ్చినాం. ప్రతి నెల ఇప్పుడు 3 వారాల నుంచి ధ్యాన కేంద్రం నడుస్తుంది ప్రతి వారం. ఆ ధ్యాన కేంద్రం స్టార్ట్ చేసిన రోజు ధ్యానం చేయాలి, నువ్వు భోజనం పెట్టాలి. భోజనం పెట్టకుండా పంపడానికి వీలేదు. అది ప్రతిసారి కాన్సెప్ట్. ధ్యానం పెట్టినామా, ధ్యాన కార్యక్రమం ఇంట్లో పెట్టినా ఎక్కడ పెట్టినా కానీ భోజనమో అల్పాహారమో ఫ్రూట్స్ ఏదో ఒకటి పెట్టి పంపించాలి. మరి ప్రతి వారం నువ్వు భోజనాలు పెట్టామా అంటే నేను తప్పకుండా పెడతా సార్, నా నాకు ఉన్న దాంట్లో నేను ఎంతైనా చేసి నేను పెడతా అని చెప్పేసి అన్నారు. అది ధ్యాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాము. ఫస్ట్ వారం భోజనాలు స్పాన్సర్ చేసినాము. ఇప్పుడు 3 వారాల నుంచి అమ్మాయి ప్రతి వారము ప్లేయర్ తయారు చేసేసి పంపిస్తే అక్కడ దగ్గర ఉన్నటువంటి గ్రూప్లో పెట్టుకుంటుంది. మంచిగా చక్కగా వాళ్ళకు 10 మంది రాని 5 10 మంది వస్తారా 5 వస్తారా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. అసలు మనం ధ్యాన కేంద్రాన్ని స్టార్ట్ చేసినామా లేదా అనేది ఇంపార్టెంట్. అంతేగాని ఇప్పుడు పత్రిసారు మనం ధ్యానం స్టార్ట్ చేసినట్టు ఒక్కసారి 1000 మందితో స్టార్ట్ చేయలేదు ఆయన. ఒక్కసారి 1,00,000 మందితో కూర్చోబెట్టి ధ్యానం ఒక్కడిగా ఉండి ఒక్కొక్కడు కూడా ఉండి ఇలా కోటాను కోట్లు కొన్ని దేశాలలో కూడా ధ్యానం పాకిపోయింది. ధ్యాన కేంద్రం చాలా మంది అంటే ఎవరు వస్తారా అనుకుంటారు. వస్తారా అని మనకు అనవసరం. ధ్యాన కేంద్రం ఉన్నది ఇక్కడ, అంతే. ఆ ధ్యాన కేంద్రం మేము నడిపిస్తున్నాము, ఇక్కడ ఉన్నది అని అక్కడ చుట్టుపక్కల గ్రామాలలో దాన్ని వాళ్ళు ప్రచారం చేసేసి ధ్యాన కేంద్రం 9 గంటలక 10 గంటలక మనం మెడిటేషన్ స్టార్ట్ చేసి మెడిటేషన్లో మనం కూర్చోవాలి. కూర్చుంటే వాళ్ళే వచ్చేస్తారు. ధ్యాన కేంద్రం నడపాలి కదా ముందు. అక్కడ ఉన్నదా లేదా, వస్తారా లేదా అని ముందు మనకు ఆ డౌట్ అవసరం లేదు. అట్లా అమ్మాయికి చెప్పడం వల్ల ఇలా ఒకరిద్దరు దగ్గర 15 మంది 20 మంది స్టార్ట్ అయిపోయారు. చక్కగా 3 వారాల నుంచి నడుపుతుంది, భోజనం పెడుతుంది, వంట వండుతుంది. ఒక వారం ఫస్ట్ వారం మేము వెళ్ళినాము, మేము పనులు చేసినాము, అన్ని దాన్ని ఎలా చేయాలి, ఎలాగ నడపాలి అని చెప్పేసి అన్ని గైడ్లైన్స్ ఇచ్చిన చక్కగా ధ్యాన కేంద్రం నడిపిస్తుంది. ఆ అమ్మాయికి కూడా చాలా కృతజ్ఞతలు. అలాగా ధ్యానం చేయకముందుకును ధ్యానం వచ్చిందనుకున్న చాలా తేడా ఉంటుంది. అట్లా నేను ఒకటే అండి అందరికి చెప్పేది, ధ్యానము అంటే వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ధ్యానం చేస్తుంటే స్టార్టింగ్లో కొంచెం చాలా మంది ఎట్లుంటారంటే మంచి భక్తి భావంతో ఉంటారు ధ్యానంలోకి వచ్చిన కొత్తలో. నేను చాలా మందిని గమనించిన. నేను కూడా అందరికీ ఒకటే సలహా ఇస్తున్నా, ధ్యానం వచ్చినప్పుడు మనం ఎలా భక్తి భావంతో క్రమశిక్షణతోటి మనం ఎలా అయితే ఉంటున్నామో, ధ్యాన జీవితము మనం ఇంకా ఎక్కువ గడుపుతూ ఉంటే, ధ్యానంలో మనం ఇంకా కొన్ని ఆ, రోజులు సంవత్సరాలు గడుస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి అహంకారం రాకూడదు మనకు. ఇంకా తగ్గి ఉండాలి. ఎవరి గురించి ఎక్కువగా కామెంట్స్ చేయకూడదు అసలు. ఈ కామెంట్స్ చేయటము, జడ్జి చేయటము, ప్రతిసారి అన్నట్టు ఎవరి గురించి కామెంట్ చేయకుండా, ఎవరి గురించి జడ్జి చేయకుండా, ఎవరి విషయంలో కూడా ఇంటర్ఫేర్ అవ్వద్దు. చాలా మంది చాలా విషయాలలో, చాలా కుటుంబాలలో కానీ, చాలా వ్యక్తిగతంగా కానీ ఇంటర్ఫేర్ అవుతూ ఉంటారు. అది ఇంటర్ఫేర్ అవటం వల్ల ఏమవుతుందంటే
మన ధ్యాన జీవితాన్ని మనం కిందికి దిగజార్చుకుంటున్నట్లు లెక్క. ఆ దిగజార్చుకోవటం అనేది ఉండొద్దు. మన ధ్యాన జీవితము రోజు రోజుకు మన ధ్యానం పెంచుతా ఉంటే మనం ఇంకా ఎట్లుండాలంటే ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నట్టుగా ఉన్నతమైనటువంటిగా వ్యక్తిలాగా ఉండాలి. అంతేగాని వాళ్ళ గురించి వీళ్ళ గురించి కామెంట్ చేస్తూ నువ్వు ఇట్లా నువ్వు అట్లా ఎవరికి ఏ ఇష్టమో అది చేయమన్నాడు ప్రతిసారి. నీకు ఇష్టం ఉందా చేయరా, ఇష్టం లేదా బంద్ చేయి. దానికి ఏది చేసినా కానీ ఎరుకతో చేయి. ఏం చేస్తున్నావు అనేది నువ్వు చాలా జాగ్రత్తగా చేయాలి అని మన ప్రతిసారి చాలా మంది అట్లా చేస్తూ ఉంటారు. దయచేసి ఎవరు కూడా అట్లా చేయొద్దు అని చెప్పేసి నా మనవి. ఇంకోటి ఏంటంటే ఈ దేహం కూడా దేవాలయమే. మనకు దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం ఒకటి, దేవాలయంలో దేవుడు ఉంటాడు. అది సాయిబాబా గుడి, వెంకటేశ్వర స్వామి, ఇవన్నీ మనకు దేవాలయాలు. దేవుళ్ళకి వెళ్ళి ఆ గుళ్ళకి వెళ్ళి మనం పూజ చేసుకుంటాం, అది దేవాలయం. ధ్యానం చేసేది ధ్యానాలయం, అది కూడా ధ్యానం. ఎందుకంటే పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తున్నామంటే అది ధ్యానాలయం. మనం భగవంతుడితోటి కనెక్ట్ అవుతున్నాం ఆ ధ్యానాలయంలో. ఇంకొకటి ఉన్నది ఆలయం, ఈ దేహాలయం. ఇది కూడా ఈ ఆలయం అంటే ఆత్మే పరబ్రహ్మ అన్నది కదా భగవద్గీతలో. అంటే ఈ ఆత్మ పరబ్రహ్మ అంటే మరి ఆత్మ ఎక్కడ ఉన్నట్టు? మనం ఆత్మ మన శరీరంలో మనకు ఆత్మ ఉన్నది కదా. ఆత్మ అంటే భగవంతుడు. ఇది కూడా ఒక దేవాలయం లాంటిది. ఈ దేవాలయాన్ని మనం ఎలా ఉంచాలంటే శుచిగా ఉంచాలి, పరిశుభ్రంగా ఉంచాలి, అతి శుద్ధిగా ఉంచాలి. చాలా ఇది ఎట్లా అంటే ఒక దేవాలయాన్ని మనం దేవాలయంకి వెళ్ళి ఎంత శుభ్రంగా ఉంచుతామో అంత శుభ్రంగా ఈ దేహాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది. ఈ దేహాన్ని మనం ఎంత శుభ్రంగా, ఎంత పవిత్రంగా చూస్తామో లోపల ఉన్నటువంటి భగవంతుడు కూడా అంత సంతోషపడతాడు. ఏది పడితే అది తినటం, ఏది పడితే అది తాగటం, ఎప్పుడు పడితే అప్పుడు తినటం, ఎంత పడితే అది తినటం, ఏం చేస్తున్నావో తెలియదు. కొన్ని ఆ, అలా అలాంటి భావాలు ఏం లేకుండా చాలా జాగ్రత్తగా మనకు ఆ దేవాలయాన్ని ఎలా కాపాడుతున్నామో, ఆ ధ్యానాలయాన్ని ఎలా చూస్తున్నామో, ఈ దేహాలయాన్ని కూడా అలాగే మనం దీన్ని భావించాలని చెప్పేసి అని నా ఉద్దేశం అండి. కనుక దీన్ని అపవిత్రం చేయొద్దు. ఈ అపవిత్రం చేస్తే ఈ దేవాలయాన్ని, దీంట్లో కూడా భగవంతుడు ఉన్నాడు కదా, చెప్పిండు కదా మాకు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిండు ఆత్మే పరబ్రహ్మ అని. మరి ఆత్మకు మించిన పరమాత్ముడు లేడు. ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే మన శరీరం లోపల ఉన్నది. ఈ శరీరం లోపల ఆత్మ ఉంటే మరి ఈ ఇది దేవాలయం అయిపోయినట్టే కదా. ఈ దేవాలయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకే అండి. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా నాకు చాలా సంతోషం అనిపించింది అండి. సేవ చేస్తుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ, నాకు ఇంకా ఈ సేవా కార్యక్రమాలు నాకు ఇంకా విస్తృతంగా చేయాలని ఒక మంచి ఆలోచన వచ్చిందండి. నాకు ఒక బాధ్యతగా అప్పగించారు. ఈ బాధ్యతని నేను కూడా పరిపూర్ణంగా దీన్ని స్వీకరించిన. ఈ బాధ్యతని నేను ఇంకా ఆ, ఎక్కువగా చేయాలని చెప్పేసి నా ఆలోచన వచ్చింది. ఈ ఏప్రిల్ 30 తారీఖు, ఏప్రిల్ 30, మే 1, 2 తారీఖులలో కర్నూలు జిల్లా జగన్నాథ గట్టులో జరిగేటువంటి పిరమిడ్ పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం 3 రోజులు ఆ, జరగబోతుందండి. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా జగన్నాథ్ గట్టుకు రావాలని చెప్పేసి అని నేను ఆహ్వానిస్తున్నామండి. పిరమిడ్ సేవాదళ తరఫున అందరూ కూడా రావాలని చెప్పేసి అని. అక్కడ ఇదే మొదటిసారి ఈ జగన్నాథ గట్టులో అక్కడ పత్రిసారి యొక్క కళ అది. జగన్నాథ గట్టు ఫ్యూచర్లో పిరమిడ్ సేవాదల్ నేషనల్ ట్రైనింగ్ సెంటర్, అది పరమేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్నాథ గట్లో అది ప్రారంభం అవుతుంది. ఈ ఫ్యూచర్లో మొత్తం కూడా పిరమిడ్ సేవాదళకు సంబంధించినటువంటి సభ్యులందరికీ కూడా అక్కడ ఆ, సేవాదళ వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్ లాగా కాబోతున్నది. కనుక అది చాలా సంతోషకరమైన విషయము. జగన్నాథ్ గట్టు చాలా అది పత్రిసారి యొక్క ఆలోచన విధానం కనుక మనందరం కూడా అక్కడికి వెళ్ళి మనం పిరమిడ్ సేవాదళ వాళ్ళు ఎక్కువగా రావాలి. ఎక్కువగా వచ్చేసి మన వంతు బాధ్యతగా దాన్ని అక్కడ పనిచేస్తూ అందరినీ మోటివేట్ చేస్తూ ప్రతి జిల్లా నుంచి కూడా ప్రతి జిల్లా కన్వీనరు, మండల కన్వీనర్ అందరూ కూడా జగన్నాథ గట్టు గురించి అందరికీ వివరిస్తూ మోటివేట్ చేస్తూ
అక్కడికి అందరు రావాలని చెప్పేసి అని నేను మనవి చేస్తున్నా అండి. ఇంకా పిరమిడ్ సేవాదల్లో ఇంకా బాగా పనిచేయాలని చెప్పేసి అని ఆ యొక్క సహకారం కళ నేను ఇంకా పనిచేస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిరమిడ్ సేవాదళ జాతీయ కన్వీనర్ పరమేశ్వర రెడ్డి గారికి, పిరమిడ్ సేవాదళ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ భూపతిరాజు గారికి చాలా ధన్యవాదాలు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా హ్యాపీగా ఉంది సార్. మంచి మంచి విషయాలు అంటే మనము చేస్తున్నాము అన్నది కాదు, మనకి ఇవ్వబడింది అన్నది మెయిన్ ముఖ్యం సార్. మనకి ఏ వర్క్ అయినా సరే మనకి ఇస్తున్నాము అంటే పత్రి సార్ అనండి, ఆశ్రమాశ్లో అనండి, దేవుడు అవనండి, అంటే ఎవరైనా భగవంతుడు మన వర్క్ ఇచ్చినప్పుడు మనం 100% ప్యూర్ గా చేస్తే మనము దాన్ని అందుకొని ఎంత వర్క్ 100% చేయగలమా అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది సార్. అలాగే మీరు ఎంత చక్కగా సేవదల్లో ఉన్నారు, ఎప్పటి నుంచో మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆ అవగాహన ఉంది కాబట్టి వేరే మాస్టర్స్ ని కూడా మీరు అందరినీ కూడా చక్కగా వాళ్ళకి తెలిపి వాళ్ళ ద్వారా కూడా స్కూల్స్ కి వెళ్ళడం కానీ లేదంటే అక్కడ క్లాసెస్ నిర్వహించడం కానీ జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాస్టర్ అంతే మేడం. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా ఎక్స్పీరియన్స్ విని సేవా తత్పరులు అనే విధంగా చాలా స్ఫూర్తిగా మాట్లాడారు సార్. అలాగే మన జగన్నాథ్ గట్టు కూడా అద్భుతంగా వర్క్ చేద్దాం సార్. చేద్దాం మేడం, నేను సిద్ధంగా ఉన్నా. ఫ్యూచర్లో ఇంకా అంటే ఇప్పుడే నేను సేవాదళ్ళకి వచ్చి కూడా తక్కువ టైం అవుతుంది కనుక ఫ్యూచర్లో ఇంకా నేను సేవాదల్ని ఈ ఖమ్మం జిల్లాలో విస్తృతంగా సేవాదల్ని తీసుకుపోవాలని ఒక మంచి ప్రణాళికతో ఉన్నా మేడం. ఓకే ఓకే సార్. దీనికి కొంత అన్ని మొత్తం స్ట్రక్చర్ తయారు చేసుకుంటున్నా. ఓకే సార్. కొద్దిగా వ్యతిరేకత వస్తుంది, మనం ఎక్కడ ఒక మంచి పని చేస్తుందంటే 10 మంది వ్యతిరేకత ఉంటారు కదా ఎవరో ఒకరు. ఎదుగుదలకి కారణం సార్, మన ఎదుగుదలకి కారణం వాళ్ళే కారణం అని నాకు అనిపిస్తుంది. ఇంకా కొత్తదనంగా ఇంకా ఎలా తీసుకోవాలని మనం షార్ప్ అవడానికి సార్. అది కొంచెం వ్యతిరేకత ఉన్నది. అంటే నేనేమనుకుంటాను అంటే వాళ్ళు చేస్తే పర్వాలేదు, కానీ వాళ్ళు చేయరు, వేరే వాళ్ళని చేస్తే వాళ్ళు సపోర్ట్ చేయరా ఏంటి అనేది ఒక ఆలోచన ఉండదు నాకు. కానీ ఆయన వాళ్ళ గురించి పట్టించుకొని నాకు పెద్ద అవసరం లేదు. వాళ్ళ గురించి నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాను. అంతే సార్, అంతే అంతే. వాళ్ళు ఏదో అన్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు, అది ఎవరే మనం అనుకున్న వాళ్ళు రాదు సార్. మనకు ఒక ఈ ఎనర్జీకి కొత్త వాళ్ళైనా మీకు యాడ్ అవుతారు. పని చేసుకుంటూ వెళ్ళిపోతే మనం అనుకున్న వాళ్ళు రారు, వేరే వాళ్ళు యాడ్ అవుతారు. అవునవును, కొత్త వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి. ఇప్పుడు మనం సంకల్పం పెట్టాము, నాకు ఒక మంచి ఒక కుర్రోడు కావాలి నాకు సహాయంగా అని ఆటోమేటిక్గా నాకు కనెక్ట్ అయిపోయాడు సార్ మేడం. ఓకే సార్. ఎందుకంటే నేను వ్యాన్ నడపటం కానీ దాంట్లో ఉన్నటువంటి మెటీరియల్ తీసుకోవటం వేయటం అంతా కొంచెం నాకు కష్టం అనిపిస్తుండేది బయటికి వెళ్తే. ఒక పిల్లగాడు మంచి ఉంటే బాగుండని అనుకున్నానని ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోయాడు. అదే స్పిరిచువల్ రియాలిటీ సిడి సార్. మన శాకాహారం గురించి పిక్చర్స్ ఉంటాయి సార్, పల్లెటూరులో వేస్తాం అనమాట సాయంత్రం పూట. ప్రొజెక్టర్ లాంటిది మీరు వ్యాన్ ఉంది కాబట్టి చూసుకుంటే శాకాహారం గురించి, ధ్యానం గురించి మనకి సీడీలు ఉంటాయి సార్. ఈ పల్లెటూరులో వేస్తే కూడా చాలా ఇంట్రెస్ట్ గా అందరూ అట్రాక్ట్ అవుతారు సార్. అది కూడా ఉండాలి మనకి ప్రచారంలో.